ఈ రోజుల్లో అందరికీ ఒకటే డైలాగ్, టైం లేదు, ఫుల్ బిజీ. కానీ ఈ బిజీనెస్లో మనం మీనింగ్ఫుల్గా జీవిస్తున్నామా, లేక లైఫ్ని మెల్లగా మిస్ అవుతున్నామా? బిజీ లైఫ్లో నిజంగా బ్యాలెన్స్ పాసిబుల్లా? ఈ ప్రశ్నకు నా సమాధానమే ఈ వీడియో. ఈ ఇయర్కి నేను ఒక వర్డ్ పెట్టుకున్నాను, డ్రివెన్. అనుకున్న పనులు ఖచ్చితంగా చేయాలి, నన్ను నేను పుష్ చేసుకోవాలి అని. అలా ముందుకు వెళ్తున్న ఈ జర్నీలో రష్లో కూడా స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేస్తున్నానో, హెల్త్ రిలేషన్షిప్స్ని మిస్ అవ్వకుండా లైఫ్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నానో, నా రియల్ ఎక్స్పీరియన్సెస్, అబ్జర్వేషన్స్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీ సిచ్యుయేషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ నా ఆలోచనలు, అనుభవాలు మీ లైఫ్ని బెటర్గా హ్యాండిల్ చేసుకోవడానికి ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఇస్తాయి. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకున్న బిజీనెస్ని యాక్సెప్ట్ చేద్దాం. దీన్ని శత్రువులా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా చూద్దాం. మనం బిజీగా ఉన్నాము అంటే డెఫినెట్గా మల్టిపుల్ థింగ్స్ హ్యాండిల్ చేస్తున్నాము అని అర్థం. మనం జరిగేదాన్ని మార్చలేకపోయినా దాన్ని చూసే విధానం, మన పర్స్పెక్టివ్ని మార్చుకోవచ్చు. అది మన చేతుల్లో ఉంది. బిజీగా ఉన్నాము అంటే మనం రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేస్తున్నాము, వాల్యూ క్రియేట్ చేస్తున్నాము. ఒక్కటి కాదు, చాలా రోల్స్ని మేనేజ్ చేస్తున్నాము. కనిపించే రిజల్ట్స్ ఇమీడియట్గా రాకపోవచ్చు, కానీ ఇంపాక్ట్ మాత్రం స్లోగా, స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. రీసెంట్గా నాకు అదే అనిపించింది. ఆరోగ్యాలయం నుండి వచ్చిన తర్వాత కొత్త వంటలు ట్రై చేస్తున్నాను, యోగా స్టార్ట్ చేశాను, హెల్తీ ఫుడ్ ప్లాన్ చేయడం, ఇంకా ఇల్లు, ఫ్యామిలీ, వీడియోస్ వర్క్, మనతో మనం కాల్, ఒక ఫౌండేషన్కి ట్రైనింగ్ సెషన్ కూడా కండక్ట్ చేశాను. సో బిజీగా ఉన్నప్పుడు ఫస్ట్ అనిపించింది, అబ్బా ఎన్ని పనులు, ఎంత బిజీయో అని. కానీ ఆలోచిస్తే అనిపించింది, నేను చాలా వాల్యుబుల్ పనులు చేస్తున్నాను, నా ఎనర్జీ, నా టైం ఇంపార్టెంట్ విషయాలకి ఇన్వెస్ట్ చేస్తున్నాను అని. సో నెక్స్ట్ టైం బిజీగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు చాలా వాల్యుబుల్ విషయాల మీద వర్క్ చేస్తున్నారు. ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, సెలబ్రేట్ స్మాల్ విన్స్. ఎప్పుడైనా మెంటల్గా టైర్డ్ అయితే ఓకే, కానీ కంటిన్యూస్ సెల్ఫ్ పిటీ మోడ్లో ఉండొద్దు. అసలు టైం లేదు, ఎప్పుడు బిజీ, స్ట్రెస్సే అని కాదు, నేను ఇంపార్టెంట్ పనులు చేస్తున్నాను అని అనుకోండి. చేసేది హ్యాపీనెస్తో కూడిన, కాన్ఫిడెన్స్ వల్ల వచ్చిన ప్రౌడ్నెస్తో చేయండి. వన్స్ బిజీగా ఉండడాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మరి దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, అదే మన సెకండ్ పాయింట్. మీకున్న ప్రతి బ్రేక్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. మనం అనుకుంటాం, నేను ఎప్పుడు బిజీ, నాకు రిలాక్స్ అవ్వడానికి టైం లేదు అని. కానీ నిజం ఏంటంటే మనకి టైం ఉంటుంది, మనం నోటీస్ చేయం. లైఫ్లో చాలా స్మాల్ బ్రేక్స్ ఉంటాయి. పిల్లల్ని స్కూల్కి పంపించేసాక ఒక 5 minutes, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే జర్నీ, ఒక పని అయ్యాక ఇంకో పని స్టార్ట్ చేసే మధ్యలో గ్యాప్, పడుకునే ముందు ఒక 10 నిమిషాలు, వీకెండ్స్ ఉండే ఆఫ్టర్నూన్స్. సో టైం లేదు అని కాదు, మనం ఆ టైంని చూడలేకపోతున్నాం. బ్రేక్ వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వచ్చు, ఫీల్ అవ్వచ్చు, గ్రేట్ఫుల్గా ఉండొచ్చు. కానీ మనం ఏం చేస్తాం, ఫోన్ ఓపెన్ చేస్తాం, లేదా వర్రీ మోడ్, కంప్లైంట్ మోడ్ ఆన్ చేస్తాం. మళ్ళీ టైం లేదు అని రిపీట్ చేస్తాం. టైం లేదు అనే దాన్ని మనం ఒక సాకులాగా మనల్ని డిఫెండ్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం. కానీ రోజులో 24 గంటలు ఉంటాయి అంటే దాన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తే 8 + 8 + 8, ఒక 8 hours నిద్రకి తీసేసిన, ఇంకో 8 hours వర్క్కి తీసేసిన, ఇంకా 8 hours ఉంటాయి. ఇంకో రకంగా చూస్తే మనకి రోజులో 110 నిమిషాలు ఉంటాయి. ఇంకో రకంగా చూస్తే వారానికి మనకి 168 గంటలు ఉంటాయి. ఇలా ఎలా చూసుకున్నా చాలా ఎక్కువ టైమే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఒక బ్రేక్ వచ్చినప్పుడు ఫోన్ పక్కన పెట్టి ఒక డీప్ బ్రీత్ తీసుకుని ప్రజెంట్ మూమెంట్లోకి రండి. మీకు మీరు చెప్పుకోండి, అమ్మయ్య ఈ 1 minute నాకు దొరికింది, లెట్ మీ రిలాక్స్ అని. ఆఫీస్ క్యాఫ్టేరియాకి వెళ్ళి జ్యూస్ తాగండి, ఫీల్ ద మూమెంట్. టీ బ్రేక్ ఆర్ కప్ని చేతిలో పట్టుకొని ఫీల్ ద వామ్త్. లిఫ్ట్లో ఫోన్ చూడకుండా ఒక సెకండ్ కామ్గా ఉండండి, ఫీల్ ద సైలెన్స్. బస్సులో విండో పక్కన కూర్చుని బయట మూమెంట్ని చూడండి, ఫీల్ ద లైఫ్. ఫేస్ మీద చిన్న స్మైల్ తీసుకురండి, సరదాగా ఒక పాట హమ్ చేయండి. ఇది సింపుల్గా అనిపించవచ్చు, కానీ హ్యాపీనెస్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఆల్వేస్ బిజీ, ఆల్వేస్ స్ట్రెస్ అని అనుకుంటారో వాళ్ళు ట్రిప్స్కి వెళ్ళినా, మూవీస్కి వెళ్ళినా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినా మళ్ళీ అదే వర్డ్స్ రిపీట్ చేస్తారు, బిజీ లైఫ్, నో టైం, ఆల్వేస్ రన్నింగ్ అని. సో మైండ్ సెట్ని కొంచెం మార్చుకోండి. నాకు టైం లేదు అనే బదులు, ఎస్ నేను బిజీ, కానీ నేను చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోగలను. మూవీకి వెళ్తుంటే ఈరోజు మంచిగా రిలాక్స్ అవుదాం, కిడ్స్తో ఎంజాయ్ చేస్తాను అని అనుకోవచ్చు. ట్రిప్కి వెళ్తుంటే రొటీన్ నుంచి బ్రేక్ వచ్చింది, చక్కగా ఆస్వాదిస్తాను అని అనుకోవచ్చు. వీకెండ్ ఫ్రీగా ఉంటే ఈరోజు కొంచెం నిదానంగా కుక్ చేసుకుందాం, కొంచెం రెస్ట్ తీసుకుందాం, ఏదైనా బుక్ చదువుదాం అని అనుకోవచ్చు. మనకున్న టైంని ఆస్వాదించడానికి మనకి మనం పర్మిషన్ ఇవ్వాలి. ఈ చిన్న బ్రేక్స్ని, మూమెంట్స్ని, ఈ బ్లెస్సింగ్స్ని గుర్తించి ఆస్వాదించి థ్యాంక్ఫుల్గా ఫీల్ అయితే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా హ్యాపీ హార్మోన్స్ జనరేట్ చేస్తుంది. మనకున్న స్మాల్ మూమెంట్స్ ఆఫ్ రెస్ట్ని మనం చూడలేకపోతే మనం ఎప్పటికీ హ్యాపీగా ఉండలేం.
నేనైతే ఆర్య స్కూల్కి వెళ్ళాక ఇంట్లో తీరిగ్గా వర్క్ చేసుకుంటూ ఆ సైలెన్స్ని ఎంజాయ్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ లంచ్ హడావుడి లేకుండా పీస్ఫుల్గా తినడానికి ట్రై చేస్తాను. ఇంకా హస్బెండ్ లేదా ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్తో టీ టైం ఆర్ ఐస్ క్రీమ్ టైం ఇలాంటి మూమెంట్స్ని ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేస్తాను. అలానే ఫంక్షన్స్కి వెళ్ళాలి, బయటకు వెళ్ళాలంటే రెగ్యులర్ కుకింగ్ నుంచి బ్రేక్ వస్తుంది కదా, ఆ బ్రేక్ని యూటిలైజ్ చేసుకుంటాను. ఇంకా సరదాగా మూవీ టైం అయినా, లాంగ్ జర్నీ అయినా, ట్రిప్స్ అయినా, లేక ఎప్పుడైనా ఒంటరిగా గడిపే అవకాశం వచ్చినా సరే మళ్ళీ ఈరోజు రమ్మన్నా రాదేమో అన్నట్టుగా ఆ టైంని వాల్యూ చేస్తాను. అలాంటి ప్రతి చిన్న మూమెంట్కి నేను థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతాను. అండ్ నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ఫ్ కేర్. థ్యాంక్స్ టు దీస్ 2 బుక్స్. ఈ 2 బుక్స్ రాసిన ఆథర్ నెడ్రా సెల్ఫ్ కేర్ గురించి ఎంత బాగా చెప్తారో, ఎన్నిసార్లు రిమైండ్ చేస్తారో. ఫస్ట్, మన కడుపు నిండకపోతే వేరే వాళ్ళ కడుపు ఏం నింపుతాము? మన టైం అండ్ ఎనర్జీ లెవెల్స్ మేనేజ్ చేసుకోలేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఏమి ఆలోచిస్తాము, వర్క్ మీద ఏం ఫోకస్ చేయగలుగుతాము? సెల్ఫ్ కేర్ అంటే లగ్జరీ కాదు, అదొక బేసిక్ అవసరం. బ్యాటరీ ఛార్జ్ లేకుండా ఫోన్ ఎలా వర్క్ చేయదో సెల్ఫ్ కేర్ లేకుండా మనం కూడా అలానే. నిద్ర, ఎక్సర్సైజ్, ఫుడ్, బ్రేక్స్ ఇవి టైం వేస్ట్ కాదు, ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్. బాడీ బ్యాలెన్స్డ్గా ఉంటే మైండ్ క్లియర్గా ఉంటుంది. మైండ్ క్లియర్గా ఉంటే మనము పనులను కూడా హెవీగా ఫీల్ అవ్వకుండా చేయగలుగుతాం. లైఫ్ని పుష్ చేయడం కాదు, సెల్ఫ్ కేర్తో లైఫ్ని ఫ్లోలోకి తీసుకురావాలి. ఫస్ట్, ఫిజికల్ హెల్త్, నిద్రకి ఇంపార్టెన్స్ ఇచ్చేయండి. మినిమం 45 minutes to 1 hour ఎక్సర్సైజ్ లేదా యోగాకి టైం, మినిమం 6 to 7 hours నిద్ర. జనరల్గా ఇవే స్కిప్ చేస్తూ ఉంటాము, కానీ వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటే నిజంగా పాసిబుల్. ఎప్పుడైనా ఇవ్వలేకపోతే ఓకే, స్కిప్ చేస్తే నెక్స్ట్ డేస్లో బ్యాలెన్స్ చేసుకోండి. కానీ ఎక్కువ రోజులు ఎట్ ఏ స్ట్రెచ్ హెల్త్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. అలానే మీల్స్ కొంచెం ప్లాన్ చేసుకుంటే సింపుల్ అండ్ హెల్దీ మీల్స్ టైంకి తినేలా చూసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు మేక్ యూజ్ ఆఫ్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్. కొన్నిసార్లు ఫోన్ ఓకే, కానీ ప్రతి బ్రేక్ని ఫోన్తో నింపొద్దు. డీప్ బ్రీత్స్ తీసుకోండి, కుదిరితే పవర్ నాప్స్ తీసుకోండి. కుదిరినప్పుడల్లా మీ టైం తీసుకోండి. ఒంటరిగా ఎక్కడికైనా ట్రావెల్ చేసి రండి. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోండి. ఎప్పుడు నైటీలో కాకుండా ఫ్రెష్గా రెడీ అవ్వండి. అవసరమైనప్పుడు నో చెప్పండి. అలానే వీలైతే కొన్ని పనులను డెలిగేట్ చేయండి. సెల్ఫ్ కేర్ లేకపోతే అనవసరమైన విసుగు, చిరాకు వస్తాయి. నేను యోగాకి టైం ఇవ్వడం, హెల్దీ ఫుడ్, టైంకి స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అవ్వడం, ఇవన్నీ నాకు ఫిజికల్ స్ట్రెంగ్త్ని, ఫ్రెష్ మైండ్ని ఇస్తున్నాయి. నెక్స్ట్, రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్. నేను చాలా బుక్స్లో చదివాను, ఎస్పెషల్లీ బ్రెయిన్ రిలేటెడ్ బుక్స్లో. రిలేషన్షిప్స్ అనేవి మన బ్రెయిన్కి సోషల్ మెడిసిన్ లాంటివి అండ్ ఒక బేసిక్ అవసరం లాంటివి. ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ అంటే ఇమీడియట్ ఫ్యామిలీస్, స్పౌస్, పిల్లలు, నెక్స్ట్ మన పేరెంట్స్, ఇన్లాస్, సిబ్లింగ్స్, అలానే ఇరుగు పొరుగు, రోజు ఎదురుపడే నైబర్స్ అండ్ మనం బాగా కనెక్ట్ అయ్యే పీపుల్, ఓల్డ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కజిన్స్ అవ్వచ్చు. ఏదో కలిసినప్పుడు బాగానే ఉంటాను అంటే కుదరదు, అది కనెక్షన్ అవ్వదు. వాళ్ళు చెప్పేది జెన్యూన్గా వినడం, ఫాలో అప్, అప్పుడు బాగాలేదు కదా ఇప్పుడు ఎలా ఉంది, ఇలాంటి క్వశ్చన్స్. అండ్ చాలా గ్యాప్ రాకుండా ఫ్రీక్వెంట్గా టచ్లో ఉండడం, అవసరం ఉన్నా లేకపోయినా ఒకేలా ఉండడం. ఇలా ఉంటేనే రిలేషన్షిప్స్ జెన్యూన్గా, మీనింగ్ఫుల్గా ఉండేది. అలా అని మన లైఫ్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని, మెంటల్ హెల్త్ని కాంప్రమైజ్ చేసి అందరితో మంచిగా ఉండాల్సిన అవసరం లేదు. అవతలి మనిషిని బట్టి, వాళ్ళని అర్థం చేసుకున్న దాన్ని బట్టి, వాళ్ళు మనతో ఎలా ఉంటున్నారు అనే దాన్ని బట్టి కొన్ని హద్దులు పెట్టుకుంటూ మేనేజ్ చేసుకోవచ్చు. ఎస్, కొంతమంది మనతో మంచిగా ఉండరు, అట్లీస్ట్ మంచిగా ఉన్న వాళ్ళతో మనం మంచిగా ఉండొచ్చు కదా, అలాంటి రిలేషన్షిప్స్ని కాపాడుకోవచ్చు కదా. టైం లేదు అన్నప్పుడు మనం ఫస్ట్ పక్కన పెట్టేసేవి ఈ రిలేషన్షిప్సే. ఎవరైనా లైఫ్లో చాలా రిగ్రెట్ అయ్యేది కూడా రిలేషన్షిప్స్ గురించే. మన సెలబ్రిటీస్ వీడియోస్లో వింటూ ఉంటాం కదా, వాళ్ళు చాలా అచీవ్ చేస్తారు, కానీ నా పిల్లలతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోయాను, పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేదు, బాగా చూసుకోలేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి టైం కంటే కూడా మనసు ఉండాలి, వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న ఆలోచన ఉండాలి. కొంచెం టైం అయినా సరే క్వాలిటీ ఇంపార్టెంట్. పేరెంట్స్ ఆర్ ఇన్లాస్తో మాట్లాడాలంటే ఒక 5 to 10 minutes చాలు. పిల్లలతో క్వాలిటీగా ఒక 15 minutes స్పెండ్ చేసినా చాలు. నైబర్స్తో ఒక మంచి పలకరింపు, అవసరమైనప్పుడు చిన్న సపోర్ట్ చాలు. ఇంకా మనం బాగా కనెక్ట్ అయ్యే పీపుల్తో లైక్ ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ అయితే వీక్లీ వన్స్ ఒక 15 to 30 minutes మాట్లాడొచ్చు. నేను ఆర్యాని టైక్వాండో క్లాస్కి తీసుకెళ్ళినప్పుడు ఆ టైం నాకు సోషల్ మెడిసిన్ లాంటిది. అక్కడ మదర్స్తో కనెక్ట్ అవుతాను, లేకపోతే పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్కి కాల్ చేసి మాట్లాడుతూ వాకింగ్ చేస్తాను అండ్ ఆ టైంని బాగా యూటిలైజ్ చేసుకుంటాను. అండ్ ఎవరితో అయినా మాట్లాడి చాలా రోజులు అయింది అనిపిస్తే అది మనసులో అనుకుంటూ కుదిరినప్పుడు కాల్ చేస్తాను. ఇంకా కొంతమందితో రెగ్యులర్గా వాట్సాప్లో టచ్లో ఉంటాను, త్రూ చాట్ మాట్లాడతాను, వాళ్ళ స్టేటస్లకి రెస్పాండ్ అవుతాను.
అలానే మా ఫస్ట్ ఫ్లోర్‌లో రిలేటివ్స్ ఉంటారు. వాళ్ళతో వీక్లీ వన్స్ అయినా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఒక్కోసారి వీడియోస్ వర్క్ ఎంతున్నా సరే కొన్నిసార్లు మా హస్బెండ్ అండ్ ఆర్య కోసం వదిలేస్తాను. వీకెండ్ ఒక మూవీ అయినా కలిసి చూస్తాము. అండ్ ఈ మంత్‌లో మా మ్యారేజ్ డే అండ్ బర్త్‌డే వస్తున్నాయి. ఫెబ్ 13థ్ అండ్ 15థ్. 13th-15th ఎలాంటి వీడియోస్ వర్క్ పెట్టుకోకూడదు అని డిసైడ్ అయ్యాను. దానికోసం ఈ వీక్ ఫుల్ వర్క్ చేస్తున్నాను. రిలేషన్‌షిప్స్‌కి టైం ఇవ్వాలి, ప్రయారిటైజ్ చేసుకోవాలి అని నా మైండ్‌లో అయితే బాగా స్ట్రాంగ్‌గా పడింది. సో నేను కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు. కానీ ఐ ఆల్వేస్ ట్రై టు గివ్ మై బెస్ట్. సో మనందరం రిలేషన్‌షిప్స్‌కి ఏదో మిగిలిపోయిన టైంని ఇవ్వడం కాదు. మన అర్జెంట్ పనుల మధ్య టైం క్రియేట్ చేసుకోవాలి. పేరెంట్స్‌కి, ఇన్‌లాస్‌కి కాల్ చేయడానికి, పిల్లలతో మాట్లాడడానికి కూడా టైం లేదు అంటే ఇంకా మనం కష్టపడి బిజీగా ఉండడానికి అసలు మీనింగ్ ఏముంది? నెక్స్ట్ మనకి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ పనులని 2 రకాలుంటాయి. రెండిటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అర్జెంట్ పనులు మనల్ని తరుముతాయి. కాల్స్, మెయిల్స్, డెడ్‌లైన్స్. ఇంపార్టెంట్ పనులు సైలెంట్‌గా వెయిట్ చేస్తాయి. ఇంపార్టెంట్ పనులంటే హెల్త్, రిలేషన్‌షిప్స్ అవ్వచ్చు, మనకి ఎనర్జీని, ఆనందాన్ని ఇచ్చే మన హాబీస్ లాంటి చిన్న చిన్న మొమెంట్స్ అవ్వచ్చు, మన అర్జెంట్ పనులు హ్యాండిల్ చేయడాన్ని ఈజీ చేసే ప్లానింగ్ అండ్ జర్నలింగ్ లాంటి యాక్టివిటీస్ కూడా అవ్వచ్చు. ఇవన్నీ అర్జెంట్ కాదు, కానీ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మిస్ అయితే లైఫ్‌లో మీనింగ్ మిస్ అయింది అనిపిస్తుంది. అర్జెంట్ పనులు చెయ్యాలి. వాటిల్లో మన అవసరాలు, బాధ్యతలు ఉంటాయి. కానీ ఇంపార్టెంట్ పనులకు కూడా చోటివ్వాలి. చాలాసార్లు మనం అర్జెంట్ అని అనుకుంటూ ఈ ఇంపార్టెంట్ పనులని పక్కన తోసేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, అర్జెంట్ పనులు టైంని కంట్రోల్ చేస్తాయి. ఇంపార్టెంట్ పనులు మన లైఫ్‌ని డిజైన్ చేస్తాయి. మనం చాలాసార్లు ఇంపార్టెంట్ పనులు అర్జెంట్ అవ్వడానికి వెయిట్ చేస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ హెల్త్, రిలేషన్‌షిప్స్, మనశ్శాంతి ఇలాంటివి. ఇవి ఇన్సూరెన్స్ లాంటివి. ప్రాబ్లం వచ్చాక కాదు, ప్రతిరోజు ప్రీమియం చెల్లించాలి. ఇంకా ప్లానింగ్ అండ్ జర్నలింగ్, ఇవి 2 లైఫ్‌లో పరిగెత్తడాన్ని ఆపి ఒక పాజ్ తీసుకుని ఊపిరి పీల్చుకునేలా చేస్తాయి. ప్లానింగ్ అంటే ఒక ముందు చూపు, ఫ్యూచర్ కోసం ఒక చిన్న ప్రిపరేషన్. మన పనులని తద్వారా మన లైఫ్‌ని ఈజీ చేస్తుంది. జర్నలింగ్ అంటే ఆగి వెనక్కి తిరిగి చూసుకోవడం, మన ఆలోచనల్ని ఒక క్రమంలో పెట్టుకోవడం. కొన్నిసార్లు ఈ ఇంపార్టెంట్ పనులని తర్వాత చూసుకోవచ్చులే అని మనసుకి ఎంత అనిపిస్తున్నా కాన్షియస్గా వాటికి టైం ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనతో మనం మంత్లీ రిఫ్లెక్షన్ అండ్ ప్లానింగ్ కాల్లో జాన్యువరికి నేను రాసుకున్న ఒక సింపుల్ ఇంటెన్షన్ ఏంటి అంటే, ఆరోగ్యాలయంలో ఉన్న స్టేని ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అని. అలా ముందే ఒక ఇంటెన్షన్ నేను పెట్టుకోవడం వల్ల నా స్టేని మరింత పాజిటివ్గా ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇలాంటి ఇంపార్టెంట్ పనులకి టైం ఇద్దాము. ఇంపార్టెంట్ పనులకి టైం ఇస్తే బిజీ లైఫ్లో కూడా లైఫ్ని మిస్ అవ్వకుండా ఉండగలుగుతాం. నెక్స్ట్ పాయింట్, అన్నీ చేసేయాలి అనే ప్రెషర్ వద్దు. చూస్, డోంట్ చేజ్ ఎవ్రీథింగ్. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అన్నీ టేస్ట్ చేయాలనిపిస్తుంది. కానీ మన ప్లేట్లో అక్కడ ఉన్నవన్నీ ఒకేసారి పెట్టుకోగలమా? పెట్టుకోలేము. కొన్ని మాత్రమే పెట్టుకుంటాం. అవి తినడం అయ్యాక మిగిలినవి పెట్టుకుంటాం. లైఫ్ కూడా అలానే. ఒక టైంలో అన్ని పర్ఫెక్ట్గా చేయలేం. ఒక సీజన్లో కొన్ని మాత్రమే పాసిబుల్. నేను జాన్యువరిలో ఆరోగ్యాలయం స్టేతో పాటు వర్క్, కంటెంట్, ఫ్యామిలీ అన్నీ బ్యాలెన్స్ చేశాను. కానీ బుక్స్ చదవడానికి టైం ఇవ్వలేకపోయాను. అది మిస్ అయింది. ఇలా లైఫ్లో ఏదో ఒకటి మిస్ అవుతుంది. అది ఫెయిల్యూర్ కాదు, చాయిస్. అలానే మనం ఇతరులతో కంపేర్ చేసుకుని లేదా సోషల్ మీడియాలో జరిగేవి చూసి అందరూ చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారనో, మనం చేయలేకపోతున్నామనో, వాళ్ళలాగా అన్నీ చేసేయాలనో కంగారు పడద్దు. అలాంటి ఆలోచనలు రావడం సహజం. కానీ గెట్ బ్యాక్ టు యువర్ లైఫ్ అగైన్. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. వీలైనంత మీ లైఫ్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చూసుకోండి. ప్రతిరోజు దీపం పెట్టుకునే వాళ్ళని చూస్తే నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అలా పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు నాకున్న ప్రయారిటీస్ని బట్టి ప్రతిరోజు కాదు, ఓన్లీ ఫ్రైడే మాత్రమే కుదురుతుంది అని అనిపించింది. సో ఆ ఒక్క రోజైనా సరే ప్రశాంతంగా చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అలానే చేస్తున్నాను. ఇది కాంప్రమైజ్ కాదు, ఇది కాన్షియస్ డెసిషన్. సో రియాలిటీ ఏంటి అంటే, అనుకున్నవన్నీ కుదరవు, అనుకున్న అన్నిటికీ టైం ఇవ్వలేము. చిన్న చిన్న కాంప్రమైజెస్ ఉంటాయి. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడూ ఉండదు. కాన్షియస్గా ఉండడం, ప్లానింగ్, బ్యాలెన్స్ చేసుకోవాలనే ఇంటెన్షన్, ఇవన్నీ మనల్ని మీనింగ్ఫుల్ లైఫ్ వైపు నడిపిస్తాయి. కానీ 100% పర్ఫెక్ట్ లైఫ్ అనేది ఎప్పుడూ ఉండదు. అన్నీ చేసేయాలి, నాకు టైం ఉండట్లేదు, హెల్త్ చూసుకోలేకపోతున్నా అని చెప్పడం సొల్యూషన్ కాదు. దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, మనకి ఏది ఇంపార్టెంట్, ఏది లైట్ తీసుకోవాలి అనే క్లారిటీ కావాలి. మన లైఫ్ సీజన్ని బట్టి కొన్ని ప్రయారిటీస్ మార్చుకోవాలి. అలానే మన ఎనర్జీని కూడా కన్సిడర్ చేయాలి. ఎనర్జీ లేని రోజుల్లో బేసిక్స్ ఫాలో అయితే చాలు అనుకోవాలి. అండ్ కొన్నిసార్లు ఇప్పుడు కాదు అని చెప్పడం నేర్చుకోవాలి. మన మనసుకి పర్ఫెక్ట్గా చెయ్యాలి అని ఉన్నా కూడా ఇప్పుడు కాదులే అని డిసైడ్ అవ్వగలగాలి. లైఫ్ అంటే అన్ని ప్లేట్లు ఒకేసారి పెట్టుకోవాలి అని ప్రయత్నించడం కాదు, ఎప్పుడు ఏది ఎంత పెట్టుకోవాలో ఆలోచించి
డిసైడ్ అవ్వడం. సో అవండి నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. నౌ ఇట్స్ యువర్ టర్న్. ఈ వీడియోలో ఏ పాయింట్కి మీరు రిలేట్ అయ్యారు, మీరు అన్నీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారా, అర్జెంట్ పనుల మధ్య ఇంపార్టెంట్ విషయాలకి మీరు ఎలా చోటు ఇవ్వగలుగుతున్నారు అనేది ఒకసారి మీకు మీరు హానెస్ట్గా ఆలోచించండి. ఇతరులకి హెల్ప్ అవుతుంది అనిపిస్తే, రిలేట్ అవుతారు అనిపిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఎప్పుడు బిజీగా ఉండే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. మీ శక్తిని ఆందోళనకు వృధా చేయకండి. మీ జీవితాన్ని నిర్మించడానికి, ఏదైనా సృష్టించడానికి, ప్రేమించడానికి, ఎదగడానికి ఉపయోగించండి. సో అదండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.